హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. డబ్బుని ఎలా సంపాదిస్తుంది అనేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూపిస్తానండి. ప్రతి ఒక్కరూ చదువయ్యాక ఏదో ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు కదా. మీ ఎర్నింగ్ అమౌంట్ని 50-30-20 రూల్ పాటిస్తూ ఇలా చేయండి. ఒక 50%ని గ్రాసరీస్ కానీ రెంట్కి కానీ హోమ్ నీడ్స్ కానీ పెట్టేసుకోండి అమౌంట్ని. ఒక 30% మెడిసిన్స్ కానీ పెట్రోల్ కానీ ఎంజాయ్మెంట్ కానీ ట్రావెలింగ్ కానీ పెట్టేసేసుకోండి. ఒక 20%ని సేవింగ్ చేయండి. మనము సేవింగ్ చేసే అమౌంట్ని మనమే మల్టిప్లై చేసుకొని డబుల్ త్రిబుల్ అయ్యే విధంగా చేసుకోవాలి. అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ లో రిస్క్ ఉన్నాయి కదా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డీస్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఆర్డీస్ కానీ ఉన్నాయి. వాటిలో లో రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ లోగానే ఉంటుంది, రిటర్న్స్ కూడా లోగానే ఉంటాయండి. హై రిస్క్ ఉన్నాయి కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అవి ఉన్నాయి. అవేమో త్రిబుల్ అమౌంట్ వస్తుంది మనకి. హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి ఉన్నాయి కదా, ఇలాంటి వాటిల్లో మనం 10 years అలా పెట్టామంటే మనకి డబల్ అమౌంట్ వస్తుంది వాటిలో. ఇంకొచ్చేసి రియల్ ఎస్టేట్లో త్రిబుల్ అమౌంట్ కూడా రావచ్చు. గోల్డ్ బిస్కెట్స్ కానీ గోల్డ్ బాండ్స్ కానీ సిల్వర్ని కేజెస్లో కొని రేట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్మడం లాంటివి చేయడం వల్ల మనకు కొంచెం హై రిస్క్, హై బడ్జెట్, హై అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. మనకు రిటర్న్స్ కూడా హైగానే ఉంటాయండి, త్రిబుల్ కూడా కావచ్చు. వీటిలో మనమే డిసైడ్ చేసుకొని వెయిట్లో పెట్టాలి అనేసి వాటిని మనం ఆ విధంగా చేసుకోవాలి. ముందుగా ఎఫ్డి ఆర్డీలలో తక్కువ అమౌంట్ పెట్టినప్పుడు ఒక 5 yearsకి కొంచెం అమౌంట్ వస్తుంది కదా, దాన్ని మళ్ళీ చేంజ్ చేసి హై రిస్క్ ఉన్న వాటిలో పెట్టామంటే కొద్ది రోజులకే మనకు హై రిటర్న్స్ వస్తాయండి. మనము ఫైనాన్షియల్గా ప్రెజర్ పెట్టుకోకుండా ఈజీ మెథడ్లో చేసుకోవాలి. ఒకే చోట పెట్టుకోకుండా కొంచెం అమౌంట్ అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగా మనమే ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకే బాస్కెట్లో ఎగ్స్ పెట్టామనుకోండి, ఒక ఎగ్ చెడిపోతే మిగతా ఎగ్స్ కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఒకటి పగిలిపోయింది అనుకోండి, పొరపాటున కింద పడి మిగతా వాటి మీద పడ్డప్పుడు అవి కూడా పగిలిపోతాయి. అందుకనేసి మనం ఒకే బాస్కెట్లో పెట్టకూడదు. 4 చోట్ల పెట్టామంటే మిగతావన్నా సేఫ్గా ఉంటాయి. అలా మన డబ్బును కూడా మనము ఒకే చోట ఇన్వెస్ట్ చేయకోకుండా కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు కూడా మనకు రెట్టింపు అవుతుంది. రజనీకాంత్ సినిమాలో రజనీకాంత్ ఖర్చు చేయడానికి వెళ్ళిన చోట ప్రతి ఒక్క చోట అమౌంట్ రెట్టింపు అవుతుంది చూడండి. అలా మనం కూడా చేస్తూ ప్రయత్నం చేయాలి. మన సేవింగ్సే మనకు వరద లాంటివి, కరోనా లాంటి విపత్తులు వచ్చినా కూడా మనల్ని కాపాడుతుంది. మనల్ని ఇబ్బంది పెట్టకోకుండా మనల్ని కాపాడుతుందండి. ఇప్పుడు మనం గోల్డ్ లోన్ పెట్టి అమౌంట్ తెచ్చుకుంటాము, అది అప్పే అన్నమాట. మనం బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా అప్పు చేసే బాగా సావుకారులు అయ్యారు, బాగా డబ్బును ఎర్న్ చేశారు. సపోజ్ మనము గోల్డ్ లోన్ కానీ ఏదో ఒక విధంగా పర్సనల్ లోన్ కానీ బ్యాంక్స్లలో తెచ్చుకుంటాము. ఆ తెచ్చుకున్న అమౌంట్ని మనకు 70 పైస్ అలా పడింది అనుకోండి, మనము 1.5 రూపీ 1 రూపీ వచ్చే చోట ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు రెట్టింపు అమౌంట్ వస్తుంది కదా, ఆ రెట్టింపు అమౌంట్లో లాభాన్ని మనం తెచ్చిన చోట కట్టేసేయాలి. ఒకసారి మనం కట్టామంటే వీళ్ళు బాగా పర్ఫెక్ట్గా కడుతున్నారు అనేసి బ్యాంక్ వాళ్ళు కూడా మనకు ప్రిఫర్ చేసి మళ్ళీ మనకు పిలిచిస్తారు. మేడం మీది క్లియర్ అయిపోయింది, మళ్ళీ తీసుకోండి మేడం, మళ్ళీ మీకు ఇస్తాము అని రెస్పెక్టబుల్గా మాట్లాడతారనమాట. మనము అక్కడ తెచ్చుకున్న అమౌంట్ని వదిలేసి కట్టుకోకుండా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎక్కడైతే మనం అమౌంట్ తెచ్చుకున్నామో ఆ అమౌంట్ని మనకు వచ్చిన లాభంలో అక్కడ కట్టేసేసేయాలి. అప్పుడు మనకు ఆ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన చోట ఈ అసలు అనేది మన దగ్గర అలాగే ఉంటుంది కదా, ఆ అసలుని మళ్ళీ ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తూ రెట్టింపు చేస్తూ ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ వచ్చామంటే మన అమౌంట్, మన డబ్బే మనకి డబ్బు సంపాదించి పెడుతుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. మీ సపోర్ట్ వల్లనే అండి, మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే. మీరు కూడా డబ్బుకి ఇబ్బంది పడుకోకుండా ఈ విధంగా చేసుకుంటూ డబ్బును రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వాల్యుబుల్ టైంని ఈ వీడియోస్ కోసము మీరు పెట్టినందుకు నా కృతజ్ఞతలండి మీ అందరికీ.